అసలు ఎన్టీ రామారావు గారు ఎంత తీసుకునేవాళ్ళు మీకు తెలిసినప్పుడు, మీరు గజ దొంగ చేసినప్పుడు ఆ టైంలో? గజ దొంగ తీసుకున్న టైంలో నాకు గుర్తున్నంత వరకు డబుల్ డిజిట్ అండి, జస్ట్ డబుల్ డిజిట్. అప్పుడు అసలు యాక్చువల్గా వరుసనే అడవి రాముడు, వేటగాడు, యమగోళ, దానివేరు ఇన్ని సినిమాలు, డ్రైవర్ రావుడు, ఇన్ని ఇట్ల తర్వాత 4 నుంచి 4.5 చేశాడు ఆయన. 4 లక్షల్లోనే, కోట్లు కూడా కాదు. 4 లక్షల నుంచి 50,000 పెంచాడు. ఎన్ని దాదాపు ఒక 7-8 హిట్ల తర్వాత. అదే ఎవరో ఒక ప్రొడ్యూసరు, మామూలుగా ఒక రెగ్యులర్ ప్రొడ్యూసర్ కాదు, ఏదో అవుట్ సైడ్ ప్రొడ్యూసర్ వచ్చి ఆయన మార్కెట్ చూసి టెంప్టే సినిమా తీయాలని, మీకు 10 ఇస్తానంటే నాకు ఇమీడియట్గా డేట్లు కావాలనేసరికి, ఎన్టీ రామారావు గారు అనేసరికి ఆయన ఏంటంటే ఆయన అందుట్లో నెంబర్ ఆఫ్ సినిమాలు ఎక్కువ చేసేవాళ్ళు కదా. ఒక సినిమా ఒక ప్రొడ్యూసర్ కొంచెం ఇమీడియట్గా ఇవ్వడం కష్టం కాదు. మరి 10 ఫ్రెండ్స్ ఎవరైనా 2 అవుతారు కదా, ఒక 4.5 తీసుకునే వాళ్ళకి 10 ఇస్తానని. సో అప్పటి నుంచి ఆయన 10 ఆయనగా పెంచలేదు, ఎవరో అవుట్ సైడర్ వచ్చి పెంచాడు తప్పితే, ఒక ప్రొడ్యూసర్ వచ్చి పెంచాడు తప్పితే ఆయనగా నాకు ఇంత మార్కెట్, ఆయనకి ఆ రోజు అంత మార్కెట్ ఉంది, 10 అడిగినా కూడా ఇవ్వడానికి ప్రొడ్యూసర్ సిద్ధంగా ఉన్నారు. బట్ అయినా ఆయన ఆ ఇండస్ట్రీ బాగు దృష్ట్యా ఆయన కోరుకోలే నాకు అంత కావాలని. ఎవడో వచ్చి ఇస్తాననేసరికి తీసుకున్నారు. తర్వాత అది కంటిన్యూ అయింది. తర్వాత మా సినిమా కూడా అంటే రెమ్యునరేషన్ విషయంలో ఆయన తెలుసు, మాకు మా ముందు సినిమా ఇంత తీసుకుంటున్నారు, మనకు కూడా అదే ఉంటుందని తెలుసు. బట్ అయినా కూడా ఏంటంటే షెడ్యూల్ ప్రకారం ముందు కొంత ఇచ్చేస్తాం కదా, ఇంకా ఫైనల్ షెడ్యూల్లో ఆయనే చెప్పాలి కదా. మరి ఫైనల్ ఇప్పుడు మాకు తెలుసని మేము డిసైడ్ చేయలేం కదా, ఆయన నోటి ద్వారా వినాలి. ఫైనల్ షెడ్యూల్ అప్పుడు చలసాని గోపి గారు నేను ఇద్దరం వెళ్ళాం. సరే మీకు ఇంతవరకు ఇంత ఇచ్చాము, ఇప్పుడు ఇది ఫైనల్ షెడ్యూలు, మరి బ్యాలెన్స్ ఎంత ఇవ్వాలో మీరు చెప్తే అది మేము అరేంజ్ చేసుకుని ఇచ్చేస్తామండి అంటే, ఆయన కళ్ళు మూసుకొని ఒక్క నిమిషం అలా ఉండిపోయాడండి. మాకు అర్థం కాల, ఏం చెప్పొచ్చు కదా అంటే, మాకు లోపల ఒక రకమైన అంటే అర్థం కాల, ఏంటి ఒకవేళ మన దగ్గర ఏమైనా ఎక్కువ అడగాలనుకుంటున్నారా ఏంటి అనేది అర్థం కాల. ఒక నిమిషం తర్వాత కళ్ళు తెరిచి, నేను జనరల్గా ఇప్పుడు ఇంత తీసుకుంటున్నాను, మీరు ఈ ప్రాజెక్ట్లో కంఫర్టబుల్గా ఉండి మీకేం ఇబ్బంది లేదు, రీజనబుల్ ప్రాఫిట్ వచ్చి కంఫర్టబుల్గా ఉంటే నాకు అంతే ఇవ్వండి చాలు. కాదు మీకు ఏదైనా కాస్ట్ ఎక్కువ అయిందనో లేకపోతే అనుకున్న మార్జిన్ రావట్లేదనో మీరు ఫీల్ అయితే మీరు ఎంత తగ్గించుకోవాలనుకుంటారో తగ్గించుకోండి. అసలు మీరు ఊహించగలరా? మీకు ఇచ్చాడు ఆప్షన్. అసలు కాదు, ఊహించగలరా? మామూలుగా తీసుకునే దానికన్నా మీరు కంఫర్టబుల్గా ఉంటే అంతే ఇవ్వండి, లేకపోతే తగ్గించుకోండి. ఇప్పుడు లేకపోతే సినిమాకి పెంచుకునే పద్ధతి చూసాం కానీ పరిస్థితి అసలు అంతే ఇవ్వండి చాలు, కాదు మీకు ఎక్కువైందని ఫీలింగ్ ఉంటే తగ్గించుకోండి అంటాం అనేది. మరి ఆ ఫ్యామిలీలోంచి వచ్చిన మరి వాళ్ళ అబ్బాయి నెక్స్ట్ జనరేషన్ హీరో కూడా ప్రొడ్యూసర్ల యొక్క వెల్ఫేర్ దృష్టిలో పెట్టుకుని ఇన్ని సంవత్సరాలు రీజనబుల్ రెమ్యునరేషన్ తీసుకుని చేశారు. కానీ ఏ రోజు కూడా ప్రొడ్యూసర్లని ట్యాక్స్ వేస్తున్నాడు బాలకృష్ణ గారు అన్న పరిస్థితి నేనైతే వినలేదు. ఆయన ఎప్పుడూ అందుబాటులోనే ఉన్నాడు ఆయన. ఎందుకంటే నెంబర్ ఆఫ్ సినిమాలు చేస్తున్నారు, ఎక్కువ మంది ప్రొడ్యూసర్లకి వర్క్ దొరుకుతుంది,